బ్లడ్ బ్యాంక్ ఏర్పాటైంది. దీనికి ముఖ్య కారకులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అడవి తల్లి బాట కార్యక్రమంలో గౌరవ ఏపీఎస్ఆర్టీ జోనల్ చైర్మన్ దొన్నదొర గారితో మేమందరం కలిసి రిప్రజెంటేటివ్ ఇచ్చాం. అరకులో గిరిజనులకి వైద్య సేవలు అందించడానికి ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ ఉండాలి సార్ అనేసి ఆ వినతి పత్రంలో పేర్కొన్నాం. దాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తానన్నారు, మాట ఇచ్చారు, ఇచ్చి తీరారు. ఈరోజు ఆ బిఎస్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తోటి వాళ్ళు కొలాబరేట్ అయ్యి 95 లక్షలు నిధులు మంజూరు చేసి మాకైతే బ్లడ్ బ్యాంక్ ఇచ్చినందుకు చాలా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి గర్భిణీలు అయితేనేమి, బాలింతలు అయితేనేమి, సికిల్ సెల్ ఎనీమియా బాధితులు అయితేనేమి ఎన్ని డెత్లు జరుగుతుండే ఒక బ్లడ్ లేమి కారణంగా. సిఫార్సు చేస్తే కేజీహెచ్ వెళ్ళాలి, ఇక్కడ నుండి దాదాపుగా 120-130 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడే ఇక్కడ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ బ్లడ్ బ్యాంక్ని మనం గిరిజన ప్రాంత వాసులుగా మనం ఖచ్చితంగా ఉపయోగించుకొని మా ద్వారా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఇక్కడే స్క్రీనింగ్ అన్ని ఏర్పాటు చేసుకొని సికిల్ సెల్ ఎనీమియా అయితేనేమి, తలసేమియా అయితే అన్నిటికీ వైద్య సేవలు ఇక్కడే అందించుకొని ఇంకా గిరిజనులకి ఒక ఆరోగ్యం అన్నది ప్రతి ఒక్క గిరిజనుడి యొక్క హక్కు అనేసి దీన్ని సాకారం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.